అలాగే పార్టీకి వచ్చేయండి రా. సరేరా. పార్టీ అరేంజ్ చేసిండ్రా, మేము ఇంటికి వచ్చినాని ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా? అన్న కిచెన్ మీకేమైనా అర్థమైందా? ఎవరు అర్థం చేసుకున్నారు ఈ కథని? ఏం చెప్తుంది కథ? ఎవరైనా మీకు ఈ కథ అర్థమైందా? ఇక్కడికి రా. మీరు ఇటు రండి రా, నలుగురు వెనక్కి రండి. సెల్విలే సెల్వి సామె ఎవరికి అర్థం కాలేదా? Hello girls, look at me. Yes or no? Yes. Yes. So this story is there was a father and two sons. ఈ కథ ఏం చెప్తుందంటే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. ఇక్కడ రా. Okay, so one day small son came to father. ఒక రోజు చిన్న కొడుకు తండ్రి దగ్గరకు వచ్చాడు. He said, "Daddy, daddy." ఆయన అన్నాడు, నాన్న, whatever belongs to me, give me. నాకు ఏదైతే చెందుతుందో అది నాకు ఇచ్చేయి. I want to enjoy with all my things with our friends. నాకు ఏదైతే సొంతమవుతుందో నాకు తీసుకొని వెళ్ళి నా స్నేహితులతోనే నేను ఆనందిస్తాను. He is loving daddy. ఆయన తండ్రిని ప్రేమిస్తున్నాడా? He said, "Son, why you are asking me? నన్ను ఎందుకు అడుగుతున్నావు అని. Whenever you need money, I will give you, but don't leave me alone." నేను ఎప్పుడు డబ్బు అడిగితే అప్పుడు ఇస్తాను, కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. But he was not agree with his daddy. కానీ అతను ఎంత చెప్పినా వినలేదు. No, daddy, you have to give me. I will go away from you and I will enjoy with my friends. లేదు లేదు, నాకు నా డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, నా స్నేహితులతో ఎంజాయ్ చేస్తానని వెళ్ళిపోయాడు. By the compulsion of his son, daddy given whatever belongs to him. ఆయన మొండితనానికి మరి తండ్రి అతనికి He took everything. He gone away from his father. అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, కావాల్సినంత. And with that money, he got lot of friends. ఆ డబ్బుతోని ఆయనకి చాలా మంది స్నేహితులు వచ్చారు. Children, remember, if you have something, you will have more friends. నీ దగ్గర ఏమైనా గొప్పది ఉంటే నీ దగ్గర చాలా స్నేహితులు ఉంటారు. If you don't have anything, no friend will be with you. నీ దగ్గర ఏం లేకపోతే నీ దగ్గర ఏ స్నేహితుడు ఉండరు. The same thing happened with a small son. ఇదే కరెక్ట్ది జరిగింది అక్కడ చిన్న కొడుకు. నువ్వు ఒకసారి రా. Good. Start, okay? If you talk, I will make you start. Understand? మీరు మాట్లాడితే నేను ఇక్కడ నిలబడతాను. So, the small boy have a lot of friends and he enjoy with all the money with his friend. ఆయనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఆయన డబ్బుతోనే వాళ్ళ స్నేహితులతోనే ఎంజాయ్ చేస్తున్నాడు. When his friends understand that he lost everything, ఎప్పుడైతే వాళ్ళ స్నేహితులు అర్థం చేసుకుంటారో one by one left him alone. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ స్నేహితులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. Then when he sees something, nothing is with him. ఎప్పుడైతే ఆయన జోబులు చెక్ చేసుకున్నాడో ఒక్కరు He understands. అప్పుడు అర్థమైంది, Now nobody will come with me. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రారు. So after lost everything, he had no food to eat. అతని దగ్గర అంతా అయిపోయింది కాబట్టి ఆయన తినడానికి ఏం లేదు. He started to find where I should get food. నేను ఎక్కడ తినాలని ఎత్తుకుతున్నాడు. There was no way to get food. అక్కడ ఇలాంటి దారి లేదు అన్నం తినడానికి. By the time he went and he asked a person, అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన is there any job for me to do? నేను అక్కడ ఏమైనా పని చేయొచ్చా అని. Because I'm hungry. నాకు ఆకలిగా ఉంది. I have no food. నా దగ్గర I have no money. నా దగ్గర మనీ లేదు.